మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ విని ఆనందించి ఈ కథను అందరికీ షేర్ చేసి సంతోషిద్దాం. దేవుడు, తల్లి, తండ్రి, ఇది ఈరోజు మన సత్సంగ బోధలోని శీర్షిక. కిటికీలో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే 11 అయింది. ఇంటి దగ్గరుంటే నాన్న అమ్మతో కలిసి 1 గంటలోపు భోజనం చేయాలనే ఆలోచనతో తొందరగా నిద్రలేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరులో ఉండడం వల్ల భోజనం చేయాల్సిన సమయంలో టిఫిను, టీ తాగాల్సిన సమయంలో భోజనం అలవాటైపోయింది. తొందరగా లేచి అరగంటలో స్నానం ముగించుకుని ప్రతివారంలాగే పక్క వీధిలో ఉన్న గుడికి వెళ్ళాను. 3 ఏళ్ల క్రితం కార్తీక మాసంలో ఖాళీగా ఉన్న రోజుల్లో గుడికి వెళ్ళిరా అంది అమ్మ. అప్పటినుంచి ఆఫీస్ లేనప్పుడు దగ్గరలో ఉన్న గుడికి వస్తూ ఉంటాను. ఎప్పటిలాగే నమస్కారం చేసుకుని కొంచెంసేపు గర్భగుడికి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నారు, ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు, కొంతమంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు, ఇంకొంతమంది తన్మయత్వంతో దేవుడిని చూస్తూ ఉండిపోయారు. దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో ప్రతి వారం గుడిలో ఉండే పూజారి గారు క్షణం తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు. అమ్మ వెళ్ళమన్నదని గుడికి రావడం మొదలుపెట్టినా గుడికి వచ్చిన ప్రతిసారి ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నా మెదడులో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి, భక్తుల గురించి ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారిలాగే ఆ ప్రశ్నల ప్రవాహంలో ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇంతలో గుడిలో నేను ఎప్పుడూ చూడని పూజారి గారు ఒకరు నన్ను చూసి నవ్వి నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడూ ఈ గుడిలో చూడలేదు కదా అన్న సందేహంతో కూడిన ఒక నవ్వు నవ్వాను. కొత్త పూజారి గారు, నిన్ను ఈ గుడిలో చాలా రోజుల నుంచి చూస్తున్నాను బాబు, కానీ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు, ఏమైనా ఉంటే చెప్పు, పర్లేదు. నేను ఎప్పుడు చూడని వ్యక్తి నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మొహం మీద కనిపించేస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి, అబ్బే అలాంటిదేమీ లేదండి. కొత్త పూజారి గారు, మధ్యాహ్నం నైవేద్యానికి గుడి మూయడానికి ఇంకా సమయం ఉంది బాబు, పర్లేదు చెప్పు, నీ సందేహాలు ఏమిటో నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకో నాకున్న సందేహాలని అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. పెద్దవాళ్ళు గుడికి వెళితే మంచిదంటారు కదండి, అసలు గుడికి ఎందుకు రావాలి? నా ప్రశ్నలో అవివేకం ఉంటే క్షమించండి. కొత్త పూజారి గారు, నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరులో ఉన్నావు, కానీ ప్రతి నెల 2 రోజులైనా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని కలవాలనుకుంటావు కదా, ఎందుకు? ఎందుకంటే వాళ్లతో గడిపినప్పుడు నీకు ఆనందం వస్తుంది, వాళ్ళ ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుశా నీ ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటున్నాను. భగవంతుడిని అమ్మా నాన్నతో పోల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్లు అనిపించింది. నేను, భగవంతుడు అంతటా ఉన్నాడంటారు, కానీ అందరూ గుడికి వచ్చి దండం పెట్టుకుంటారు ఎందుకు? కొత్త పూజారి గారు, నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరంగా వేరే ఊరిలో ఉన్నాడనుకో,
నువ్వు ఫోన్లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుందా లేదా? కొంతమందికి ఫోన్లో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంతమందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది. నేను కోరికలు తీరితే కానుకలు ఇస్తానంటారు కదండి. కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా కొత్త పూజారి గారు. నీకు కొత్త ఉద్యోగం వచ్చిందనుకో, ఆ ఆనందంలో మీ కుటుంబ సభ్యులకి ఏదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఏదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో, దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటారు. అందుకే శ్రీకృష్ణుడు సత్యభామ వేసిన వజ్రవైడూర్యాలకి కాకుండా భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగారు. నేను ఏదైనా పని మొదలు పెట్టే ముందు దేవుడికి దండం పెట్టుకోమంటారు కదండి. దేవుడి అనుగ్రహం వలన పని పూర్తయితే మానవ ప్రయత్నం లేనట్టే కదా. అలా కాకుండా మానవ ప్రయత్నం వలన పని పూర్తయితే పని మొదలు పెట్టే ముందు దేవుడికి దండం పెట్టమనడంలో ఆంతర్యం ఏమంటారు? కొత్త పూజారి గారు, నీ ఆఫీసులో కొంచెం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్ళి నీకు నచ్చిన కాఫీ అయినా టీ అయినా తాగుతూ ఏకాగ్రతతో ఆలోచించి పని పూర్తి చేస్తావు, అవునా కాదా? ఇప్పుడు కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా, లేక నీ బుద్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా? నిజానికి కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకాగ్రతను పెంచి నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దోహదపడ్డాయి. అంతే దైవ దర్శనం కూడా నీ పని చేయడానికి కావలసిన ప్రశాంతతని పెంచి నీకు కావలసిన శక్తి యుక్తులను సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేదే కాదంటావా? నేను మొక్కులు తీర్చుకోకపోతే భగవంతుడికి కోపం వస్తుందంటారు, అది ఎంతవరకు నిజమంటారు? కొత్త పూజారి గారు అంటున్నారు, మీ అమ్మగారితో నువ్వు ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్కి నిన్ను తీసుకుని వెళ్తా అని చెప్పి తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళి వచ్చావనుకో, అప్పుడు మీ అమ్మగారు ఏమంటారు? స్నేహితులతో బయటికి వెళితే లోకమే తెలీదు వెధవకి అని కోపంతో తిడతారా లేదా? అలా ప్రేమగా కోప్పడతారు, కానీ అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా. మీ తల్లిదండ్రులకే ఇంత ప్రేమ ఉంటే లోకాలంతటికీ ఆ దేవుడిని తల్లి తండ్రి అంటారు, తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి? ఇవన్నీ విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాను. నాకున్న ప్రశ్నల సందేహాలన్నీ తొలగిపోయినట్లు అనిపించింది. ఆ ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు, నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత తదేకంగా గర్భగుడిలోని దేవుడిని అలా తన్మయత్వంతో చాలాసేపు చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు దేవుడిని చూస్తుంటే ఎందుకో తల్లిదండ్రులను చూస్తున్నట్లు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్లు అనిపించింది. నేను నా భావనలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపించింది. ఆ కొత్త పూజారి గారిని కలవాలనిపించి ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాను, కానీ ఆయన కనిపించలేదు. కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతి వారము గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. పొద్దున్న ఒక పూజారి గారు ఉన్నారు కదండి, ఆయన సాయంత్రం రాలేదా? గుడిలో ప్రతివారం ఉండే పూజారి గారు. కొత్త పూజారి గారా? ఎవరు బాబు? పొద్దున కూడా నేను ఒక్కడనే ఉన్నాను బాబు గుడిలో, నాతో పాటు ఇంకో పూజారి ఎవరూ లేరు బాబు. నేను, లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా అని అంటూ ఆగిపోయాను.
నేను నైవేద్యానికి సమయం ఉందన్నారు, కానీ భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉంది అనలేదు కదా. ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నాకేమీ అర్థం కాలేదు. అలా కూర్చుండిపోయాను. ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడాను. అమ్మ, ఎరా ఏం చేస్తున్నావు? ఇప్పుడే నాన్న నేను టీ తాగాం. నువ్వు భోజనం చేశావా? పొద్దున్న గుడికి వెళ్ళొచ్చావా? నేను పొద్దున్న దేవుడిని కలిసొచ్చానమ్మా. ఇదండి చాలా అద్భుతమైన కథ. ప్రస్తుతం యువతరంలో ఇతరుల మధ్యలో కూడా ఉండే ఎన్నో ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్థమైన రీతిలో ఇంత చక్కటి విశ్లేషణ ఇచ్చి మనకు అందించిన మన రచయిత శ్రీ యలవత్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయాలన్నదే మా కోరిక, రచయిత గారి కోరిక కూడా. ఎన్నో వీడియోలు, ఏవేవో వీడియోలు అందరికీ షేర్ చేస్తారు, అందరినీ ఎంకరేజ్ చేస్తారు, వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి. కానీ ఇంత మంచి విషయానికి ఎందుకు వ్యూస్ రావట్లేదో అని మాకు మరియు రచయితలకు కూడా సందేహం కలుగుతోంది. మరి ఈ కథ విన్న తర్వాత ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయకపోతే ఈ రచయితలకు ప్రోత్సాహం ఎక్కడిది? ఇటువంటి కథలను చదివి వినిపించాలనే ఉత్సాహం మాకు ఎక్కడిది? ఆలోచించండి మిత్రులారా. ఒక్కసారి ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు షేర్ చేయండి. ఈ కథ మంచిది అన్నది షేర్ చేయండి. అలాగే మంచి రచయితలను ప్రోత్సహించాలని, మాలాంటి మోహనవాణి లాంటి పోడ్కాస్ట్ ఛానల్స్ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ అందరికీ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ బోధలో కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.